అంటే మనం ఇక్కడ పెట్టుకోవద్దు క్లీన్ గా అవన్నీ అంటే లేదు, ఉండడం దాని లేకపోతే మనసు ఎఫెక్ట్ అయిపోకుండా ఉంటే చాలు. అంటే మనం ఎలా ఊహిస్తాం, వచ్చిన వాళ్ళు ఎప్పుడు మన ఇల్లునే చూస్తారని. వాళ్ళు ఇల్లే ఉమ్. చూసే వాళ్ళు చూడనిండి, దాంతో మనకేం సంబంధం, వాళ్ళు అవే మెయిన్ అనుకుంటే కదా. మనం అవునవును. చేయగలిగినంత చేస్తాం. అది వాళ్ళకి ఇంకొకలా ఉన్నది అంటే దానికోసమే వచ్చారో దేనికోసం వచ్చారో వాళ్ళు అందులో ఉంటారు కదా. అవునవును. ఇప్పుడు మన మన మనసుని మనసు ఎందుకు ఎప్పుడు కూడా అలాగా దాంతో పెట్టుకోవాలి. ఐడెంటిటీ కోసం, ఒక ఇమేజ్ కోసం. ఇప్పుడు అది నేను అర్థమవుతుంది. చాలా ఫర్నిష్డ్ 5 స్టార్ హోటల్లో ఉండి లోతు లేని మాటలతో మాట్లాడితే ఎవరైనా వస్తారా అక్కడికి? రాదు. అవును. ఊహించుకోవడం ఫర్నిష్డ్ కూడా హౌస్ జరుగుతుంది చూడడానికి కదమ్మా. వస్తారా లేకపోతే విషయానికి వస్తున్నారా? అది నేను మనసులోంచి తీసేసాను అనుకోండి, ఏమిటి నష్టం? ఈ విధమైనటువంటి ఇమేజ్, ఆ తర్వాత ఐడెంటిటీలో ఉన్న మైండ్ ఎప్పుడు కూడా ఇక్కడ దీంట్లో ఊహల్లోనే 4 ఉంటది రకాలు కదమ్మా. ఉన్నాయండి. అవగాహన చేసుకుంటే ఇది నేను, నా ఇల్లు, నేను ఇంత పర్ఫెక్ట్, ఇంత డిజైరు, ఇవన్నీ కలిపి మనిషి ఏమో ఆ విధంగా అంటే ఆ అబ్సెషన్ పెట్టుకుంటున్నారు. అవునమ్మా. మనం కూడా వాటికే విలువిస్తాం అనుకోండి, ఎప్పుడు ఆ రకంగానే చూస్తాం. ఉమ్. ఇప్పుడు మా నాన్నగారి సిస్టర్ ఉండేవారు, ఆవిడ చాలా జ్ఞానం ఉన్న ఆవిడే. ఆవిడకి 85 ఇయర్స్ వచ్చినప్పుడు నాతో పాటు ఒక వ్యక్తిని తీసుకెళ్ళాను. ఆయనేమో నడుస్తూ నడుస్తూ వంటింట్లోకి వెళ్ళాను. నేను అన్నాను మీరు వెళ్ళొద్దని, ఎందుకంటే ఆవిడకి నడుము వంగిపోయి 85 ఇయర్స్ ఆవిడ ఒంటరిగా చేసుకుంటోంది, అన్ని కిందని పరిచేసుకోవాలి. ఆవిడకి మరి అంతకంటే 10 సార్లు ఇటు అటు తిరిగే శక్తి లేదు. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ వన్ లేడీ. ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆవిడకి అది అనుకూలం. మనం ఉన్న యాంగిల్లో అబ్జర్వ్ చేసి ఇది నీట్గా లేదు, ఇది ఇక్కడ ఉండకూడదు, ఇవన్నీ చెప్పకూడదు అక్కడ. అవును. అది పార్షియల్ అండర్స్టాండింగ్ అవుతుంది కదమ్మా, అలా కాదు, ఇక్కడ చూసేటువంటి నేను మన. అండర్స్టాండింగ్ అనే జాగ్రత్తగా వినండి, మీరు ఒక టాపిక్ లోంచి ఇంకో దానికి వెళ్ళిపోకండి. అక్కడ ఇది వెళ్ళి వాళ్ళని సంస్కరించడం, ఓకే. అవి మనకు ఉన్నటువంటి స్కేల్ తోటి అక్కడ సంస్కరించడం, అది సంస్కరణే కాదు, అక్కడ ఇబ్బంది అవుతుంది. అవును. అవును. అందువల్ల అక్కడ అవన్నీ అసలు మనం వెళ్ళింది దేనికి, ఆవిని ఉమ్. సంస్కరించడానిక, ఆవి నుంచి ఏమైనా నేర్చుకోవడానిక అనే పాయింట్ మనం ఒకటి తెలుసుకోవాలి. ఉమ్. అందుకనే రమణ మహర్షి దగ్గరికి ఎవరో వెళ్ళి ఈ గోడను ఇక్కడ పెడితే అంటే, బాబు నువ్వు అందుకా వచ్చావు అని అడిగారు. ఉమ్. అంటే వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళు మర్చిపోతున్నారు. అవును. ఆయన ఇలాగే ఈ గోడని ఇలా కడితే అని అన్నట్ట, అంటే బాబు నువ్వు అందుకా వచ్చావు అనగానే అర్థమైపోయింది. ఉమ్. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి సంస్కరించే మనస్సే ఉంటుంది వీళ్ళకి. కానీ అన్ని చోట్ల వీళ్ళే సంస్కారం, మిగతా వాళ్ళకి అది లేదని కదా. అవునమ్మా. వెళ్ళిన విషయాన్ని కూడా మర్చిపోవడము. ఉమ్. అంటే వీళ్ళు సర్ఫీస్ లెవెల్లోనే జీవిస్తున్నారు. ఆ, తను ఒక ముసుగు కట్ అవుతుంది. వచ్చమ్మా, ముసుగులు వేసుకుంటున్నాం, ముసుగులు వేసుకుని ఆ ముసుగులోంచి చూడటం జరుగుతుంది కదా. ఏమిటండి? వినబట్టంలే, కట్ అవుతుంది కొంచెం. వాళ్ళ మీ మైక్ ఎందుకో కట్ అవుతుంది, లేకపోతే ఒక అందరికీ కట్ ముసుగు అవుతుందా వేసేసుకుని ఇంకా నాకు? ఆ ముసుగులోనే, ఆ కోణంలోనే చూడటం జరుగుతుంది తప్పుడు. అంటే అదే అబ్సెషన్ అండి. ఓకే. అబ్సెషన్ అంటే ఏంటి తెలుసా? మనస్సులో ఒక బ్లాక్ పెట్టుకుని ఆ వేలోనే. ఆ, ఆ. ఏ- మనకి ఒక 40 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళే వాళ్ళ పని వాళ్ళు హ్మ్. చేసుకోవట్లేదు. 80 ఏళ్ళు ఓకే ఆవిడ అమ్మా. మొత్తం పనంతా తనే చేసుకుంటుంది, వితౌట్ సర్వెంట్ మైండ్ అని అప్రిషియేట్ చేయడం కాదుట. ఈ విధంగా మన అంటే సంస్కరించడం, సంస్కరించుదాం, అదేదో ఇలానే ఉండాలి, అవన్నీ ఏంటి కదా. అవునమ్మా. అవి మనస్సును ఆక్యుపై చేసేస్తున్నాయి, అబ్సెషన్స్ గా తయారవుతున్నాయి అంటున్నారండి. అవి చేసుకోవద్దని అవన్నీ కాదు ఇక్కడ పాయింట్. మానసిక అబ్సెషన్ అవ్వక్కర్లేదు. హ్మ్. అవునమ్మా. నాయుడు గారు ఇంకేమైనా మాట్లాడతారా? రమణ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. నిన్న
మాతాజీ త్యాగి శానందమే మా ఊర్లో ఉంటారు కదమ్మా, మా మాతాజీ దగ్గరికి వెళ్ళానమ్మా. త్యాగీశానందపురి చనిపోయారు హలో కదా. మేడం. మాతాజీ చనిపోయారు కదండి. మా ఊర్లో ఉన్నారు కదమ్మా. ఎవరు? త్యాగి శానందమయ్య ఎవరు? కాదండి, ఆవిడ కాదు, ఇంకెవరో ఉండాలి. మా భీమిలిలో ఊర్లో సుధా చైతన్య గారి ఆశ్రమం యొక్క మాతాజీ పేరు త్యాగీశానందపురి. ఆవిడ కదా మా ఊరి ఈ మాతాజీ పేరు కూడా అదేనమ్మా, త్యాగానందమయ్య. త్యాగానంద, త్యాగీశానంద కాకపోవచ్చు. వీళ్ళది ఒకసారి మీరు పురి చెప్పారు సాంప్రదాయం. కదమ్మా. ఆ ఉమ్. నిన్న ఆవిడ దగ్గరికి వెళ్ళానమ్మా. వెళ్తే లాస్ట్ ఇయర్ మణికంఠ బేకరీ వాళ్ళు వచ్చి మీ ఇల్లు బాగా చేసేస్తామా, మరో ఫ్లోర్ వేసేస్తాం, చాలా ఇది ఇలాగ ఉంది ఏంటి, కొంచెం ఓల్డ్ గా ఉంది అంటే, బాబు మీకు మంచిదే, నాకు ఏడుపు వచ్చింది బాబు. ఇంక నన్ను ఏంటంటే నేను మరో బిల్డింగ్ కట్టేసి ఇంకేదో ఆశ్రమం ఇవ్వాలి, ఈ ఉన్న దాంతోనే ఎలా వదిలించుకోవాలని నేను చూస్తే ఇంక మళ్ళీ నాకు ఇంకేదో చేసేస్తామని చెప్తున్నారు. దయచేసి నన్నుగానే ఉంచండి, మీరు ఏం చేయాల్సిన లేదని చెప్పాను స్వామి. తర్వాత మన ఎవరో సత్య సాయిబాబా డివోటీస్ అలాంటి ఒక వ్యక్తి వచ్చి, మాతాజీ మీకు ఒక 5-6 లక్షలు పెట్టి ఇది మొత్తం అన్ని చేయించేస్తాం, ఇంకా మీకు ఆశీర్వాదం ఉండడానికి కూడా చేస్తే, అది ఏం వద్దు బాబు, ఇలాగే ఉంచండి, నన్ను ఎలా ఉన్నానో అలాగ ఉంచితేనే బాగుంటుంది తప్ప ఇప్పుడు నాకేదో ఎవరో వచ్చి ఏదో చేసేయాలని ఏం లేదు, నన్నుగానే ఉంచితే బాగుంటుంది అని చెప్పేసి నిన్న ఆ మాతాజీ మాట్లాడారు. అంటే ఇక్కడ అంటే ఈ రోజు మన టాపిక్ లో, అంటే మనం ఉన్న యథార్థాన్ని ఎప్పుడు కూడా మనం చూడకుండా ఇంకేదో యథార్థం చేయాలి, అంటేనండి, ఇంకేదో ఆ అయిపోవాలి, బిల్డింగ్ లేకపోతే అని బిల్డింగ్ అని కాదు, అది ఏది మైండ్ లో ఉండకుండా. ఇక్కడ మీరు యథార్థం చూడడం ఇది అంటే ఉండకూడదు. బిల్డింగ్ అని చూడడం అని అవును, కాదు, అంటే ఆ పాడైపోయిన వాటిని అవును, దృష్టిలో పెట్టుకోవడం కాదు. ఇక్కడ అవును, మీరు ఒక్కసారి ఇది పాయింట్ అర్థం చేసుకోవాలి. అది అబ్సెషన్ గా మానసికమైన ఒక అడ్డుగా అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, అవును, అవును, ఎవరింటికైనా విశాఖ పెద్ద టౌన్ లో ఇవాళ మా ఇల్లు, వాళ్ళ ఇల్లు కొంచెం నీట్ గా లేకపోతే ఆ రోజు రావద్దంటారు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు కోసం మనం వెళ్ళినట్టుగా. అవును, 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 అందుకని ఇక్కడ అలా ఉండొచ్చు, అవును. ఇంకోలా ఉండొచ్చు, అది దాంతో సంబంధం లేకుండా ఉండడం. అదే అంటే ఆ మాతాజీ దాంతో సంబంధం లేకుండా ఉన్నారని చెప్తున్నానమ్మా మీకు. అంటే ఇప్పుడు మనం మాతాజీ సంగతి వదిలేయండి, మన సంగతి చూడండి. అది అంటే అదే. అబ్సెషన్ ఎక్కడంటే, ఇలా ఉంది అన్నది మనసులో పెట్టుకుంటున్నాం. అది నీట్ గా ఉన్నా నీట్ గా లేకపోయినా దాంతో సంబంధం లేకుండా ఉండడం. అబ్సెషన్ గా అవును, అవును, పెట్టుకోకూడదు, ఆటంకం అయిపోతుంది అవును, కదా. అదే. అక్కడ ఉంచుకోవద్దని కాదు అందంగా, కానీ అవును. అక్కడ అది 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 మెయిన్ మనసులో కాదు అక్కడ. మనసులో ఉండకుండా ఉంచుకోవడం, అది సర్ఫేస్ లెవెల్ అంతా దాంతో క్లియర్ గా మనస్సు ఉంచుకోవడం. నిండిపోకుండా ఉండాలి. అవును, ఎందుకంటే ప్రతి ఒక్కరూ అదే చూస్తున్నారు అనుకుంటూ అదే మెయిన్ అని మనం దృష్టిలో పెట్టుకోవడం, ఉమ్, దాంతో ఏంటంటే మనం అవును, ఇంకొంచెం మనం ఫ్రీడమ్ అనేది ఫీల్ అవ్వలేం, మనలో ఉన్నటువంటి లోతులకి వెళ్ళలేం. కలలేము. ఇక్కడ ఆవిడ కట్టించుకున్నా కట్టించుకోకపోయినా అది పెద్ద మ్యాటర్ కాదు. అవును, దాంతో ఆవిడ మైండ్ ఆక్యుపై అవ్వకుండా ఉంటే చాలు. అదే. ఇప్పుడు నాయుడు గారు వచ్చి మీ ఇల్లు మేము ఇది బాగా చేస్తాం అంటే చెయ్యమని అన్నాను నేను, వద్దనిలే. అవును, అది అవును, బాగున్నా బాగలేకపోయినా దాన్ని అబ్సెషన్ గా పెట్టుకోకూడదు, అది ఇక్కడ పాయింట్. అవును. అంటే ఈ అర్థమైంది మనకు. మానసికమైన అడ్డులే పెట్టేసుకుంటున్నాం మనం అవును. అతి స్వల్ప విషయాలతో. స్వల్ప విషయంలో అడ్డులుగా పెట్టుకోవటం వల్ల లోపల ఏం జరుగుతుందో ఇంకా లోపలికి వెళ్ళలేకపోతుంది. ఇప్పుడు ఎవరో ఒక ఆయన చూసినట్టుగా చూడడం తప్పేమీ కాదు అది. అలా అలా అవును, ఆయనకి అదే లెవెల్లోనే చూసే స్టేజ్ లో ఉన్నారు. ఆయన ఇంకొంచెం లోతుగా విషయాన్ని తెలుసుకోవాలని, అది ఎప్పుడు అవును, తెలుస్తుంది ఆయనకి, ఎప్పుడైతే ఎవరు హెల్ప్లెస్ గా ఉండి ఒంట్లో బాగోలేనప్పుడు అప్పుడు అర్థం అవుతుంది. అవును, అవును. అయినా అవన్నీ అంతేనమ్మా. మనకు ముఖ్యం కాదు. ఎవరు ఏ రకంగా చూసినా అది వాళ్ళ యొక్క దాంతో మనకి సంబంధం లేదు. అది అవును. మానసిక అది అబ్సెషన్ వాళ్ళ వాళ్ళ లేనప్పుడు వీటితో. వాళ్ళ వినండి, మానసిక అవును. వాళ్ళ అబ్సెషన్ లేనప్పుడు
ఆ వాటితో మనకి అది అడ్డుగా పెట్టుకోము, అడ్డవ్వదు. అవును. ఇక్కడ దాని అర్థం బాగా చేసుకోవడం మంచిది కాదని నేను అంటంలే. అవును. ఆ మాతాజీ లాగా బాగు చేయండి చేస్తాను అని అంటే చెయ్యొద్దు చేసేము, ఆ రెండు మంచివి, అవి వాటితో కాదు. అవును. ఆవిడ ఎందుకు అలా అన్నారంటే ఎవరు బాగా చేస్తే ఇంక వాళ్ళకి దాసోహం అంటూ ఉండాలి. 5 లక్షలు ఖర్చు అవును. పెట్టారనుకోండి, వాళ్ళు వచ్చేసరికల్లా విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అందుకని ఇంక అవును. వాళ్ళ మీద అవును. డిపెండెన్సీ అయిపోతుంది. అవును. అంతేనమ్మా. ఇవాళ కట్టిస్తామంటే రేపు వాళ్ళే హెడ్ అయిపోతారు. అది అంతేనమ్మా. కారణం. అవును. రమణ గారు, ఈశ్వర్ గారు, లంకా శ్రీనివాస్ గారు చెప్తారేమైనా? బుద్ధుడు గారు రామపుత్రి గారు వచ్చారమ్మా, వచ్చారు. రామబుద్ధుడు గారు. ఏం రామపుత్రి గారు వాళ్ళు లేట్ అయ్యారు? నమస్తే మేడం. నమస్తే అండి. నా 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 అలారం ఇదైపోయింది, లేట్ అయిపోయింది మేడం. ఓకే అండి. టాపిక్ ఎందుకు అర్థమైంది కదా, ఎందుకు ఇటువంటి వాటితో మనసంతటిని అడ్డులుగా పెట్టుకోకూడదు అని. అంటే ఉంటాయి అలానే. అయితే దానివల్ల అసలు వచ్చింది ఏంటి? ఇవన్నీ రిఫైన్డ్ గా ఉన్నాయని చూడ్డానికి వచ్చారా? అది మన దృష్టిలో పెట్టుకుంటే మన మనసు వాటితో నిండిపోయి మనం అసలైనటువంటి ఆ లోతులకు వెళ్ళలేము. నమస్తే మేడం. అది ఎలా ఉంటుందంటే, ఒక్క విషయం దగ్గరికి వెళ్ళిపోయి ఆ విషయము చిలువలు పలవలుగా ఆలోచనలు మారిపోతాయి మేడం. ఎలాగంటే ఇప్పుడు ఆ మనం అక్కడ పరిసరాలు బాగలేవు అనే ఒక ఆలోచన మనసులోకి చేరిన తర్వాత, అరే ఇదంతా ఇంకా దీనికి బ్యాక్గ్రౌండ్ అంటే ఇంకా ఏవేవో ఆలోచనలు వెళ్ళిపోయి, అంటే ఇంకా ఎప్పుడు అదే, అంటే మనం కేంద్రీకరించాల్సిన చోట మనసుని కేంద్రీకరించకుండా, అంటే ఇంకా సరే ఈసారి ఎట్లా వచ్చాము మళ్ళీ ఇలాంటి చోటికి రాకూడదు, ఇంకా ఏవేవో ఇట్లాంటివి అన్నీ ఇంకా రకరకాలుగా ఆలోచనలు మనిషికి, అంటే అది అంత కాదు అక్కడ, విపరీతమైన అది స్థితికి కాదు. వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ ఇల్లు అలా ఉంది. ఆ, ఆ టైంలో ఆ, ఎవరొచ్చినా మీరు హాయిగా ఆదరంగా ఆహ్వానించగలగాలి. ఎలా ఉంటే ఏంటి ఇల్లు? అవును. అది మైనస్ లో పెట్టేసుకుని మా ఇల్లు ఇలా ఉంది, మా ఇల్లు అంటే ఏంటి? ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా అందరూ వినండి. క్లెన్లీనెస్ ఆ, ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. కానీ మనం వ్యవహారంలో గాడ్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు క్లెన్లీనెస్ అని ఉంటాం. అంటే పరిశుభ్రత అన్నది దైవత్వం తర్వాతదే. కానీ మనం ఎలా ఉంటాం? పరిశుభ్రత ముఖ్యం, దైవత్వం రెండోది అని ఉంటున్నాం. తేడా ఉమ్. అర్థమైందా? వినబడుతోందా? ఆ అర్థమవుతుంది మేడం. అంటే ఆ అంటే మనం ఎందుకు పరిశుభ్రతకు ప్రాముఖ్యతను ఇస్తున్నాం మేడం అంటే, అంటే నేనున్న న- దైవత్వాన్ని అణిచేసి పరిశుభ్రతే ముఖ్యం అన్ని. ఆ, అంటే నేనున్న బ్యాక్గ్రౌండ్ నుంచే కదా నేను ఏదైనా చూసేది, ఫోకస్ చేసేది. అంటే ఇప్పుడు అదే అందరు ఇప్పుడు నేను చూడండి, పరిశుభ్రమైన. ఇక్కడ అది ఎలాగా కరెక్టే, కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మనుషులు, నేను ఒకసారి స్కూల్లో కూడా చెప్పాను ఇదేవి, అన్ని చోట్ల నేను చూస్తున్నాను. దైవత్వానికంటే క్లెన్లీనెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఉమ్, చాలా. ఒక్కో చోట అదే ఒక్కో చోట అదే నినాదంగా కూడా పెడతారు కదా మేడం, అది అలాగా. ఎక్కడ అలా చెప్పలేదండి. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నారు. అంటే దైవత్వం ఉమ్, తర్వాతది క్లెన్లీనెస్. మనం ఉమ్. అవగాహన అలాగే చేసుకుంటాం, క్లెన్లీనెస్ తర్వాతే గాడ్లీనెస్ అని. అదే మేడం, యాక్చువల్గా చూస్తే చాలా మంది అవధూతలు ఆ స్థితులన్నీ దాటిపోయి ఎక్కడో ఉంటారు మేడం. అది అది వద్దు, అది గమనిస్తే అవధూతలు అవి అట్లే ఉంటుంది. కాదండి, మనమే తీసుకుందామండి. మనకి ఆ, శుభ్రతే ముఖ్యం కానీ దైవత్వంతో సంబంధం తక్కువ. దైవంతో ఉన్న దానికంటే బాహ్య శుభ్రతనే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంతర్గత శుభ్రతని ఎప్పుడు ఇవ్వం, అందుకే దైవత్వాన్ని పక్కన పడేసాం. ఓ ఇక్కడ అట్లా అర్థం చేసుకోవాలి. అందుకని ఆహా, అవధూతలు అవన్నీ ఎందుకు అంతర్గత. మనకి? ఇక్కడ మనమే తీసుకోండి. ఎప్పుడు బయట ఉమ్, ఇల్లు క్లీన్ గా ఉందా, అల్లది క్లీన్ గా ఉందా, డస్టింగ్ చేసేనా లేదా, ఇందులోనే మునిగిపోతారు.
మా ఇల్లు ఇంకా శుభ్రం చేసుకోవడంలో రాలేకపోయానండి అని సత్సంగానికి అంటారు. అంటే ఏంటి, ఆ క్లెన్లీనెస్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ గాడ్లీనెస్ కి ఇవ్వరు. ఉమ్. మనుషులు ఎలా అర్థం చేసుకుంటారంటే గాడ్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు క్లెన్లీనెస్ అని అర్థం చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ క్లీన్లీనెస్ అనేది ఓకే, ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకో అంతే, అంతకంటే ఎక్కువ ఆలోచన అంతవరకు చేయొద్దని అవన్నీ అన్నట. కాదండి, అది అంతేనా? మనస్సుకి పట్టకుండా ఉండాలండి. క్లీన్ గా ఉండండి, క్లీన్ గా ఉండండి పోండి, మనస్సు గట్టిగా పట్టేసి ఇలా గిల్టీ కాన్షియస్నెస్ అవన్నీ వచ్చేస్తాయి కదా. ఉమ్. అంటే అబ్సెషన్, ఇంకా వాళ్ళ అదే టాపిక్ ఆలోచన ఉంటుంది. పేరేంటి, ఆ, ఉమ్, అబ్సెషన్. అంటే మనసు ఆటంకాలు అయిపోయి అడ్డులు వచ్చేస్తున్నాయి. ఏమిటా అడ్డులు? ఇలాంటివన్నీ మనస్సు నిండిపోతుంది. ఉమ్. ఆఖరికి మనుషులు కూడా ఆ దైవత్వం కంటే క్లెన్లీనెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాన్ని మార్చేసారు, అవును మేడం. గాడ్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు క్లెన్లీనెస్ అని మార్చేశారు. ఉమ్. అంటే ఏంటి, అంటే ముందు ఇక్కడ మనం ఇక్కడ ముందు ఉమ్, శుభ్రత తర్వాత దైవత్వం, దైవత్వం తర్వాత క్లీన్లీనెస్ అని చెప్పారు కదా. అవును మేడం. అదొకటి. రెండోది ఏంటంటే మన మనస్సులు కూడా ఏదో కారణాల వల్ల బాగాలే బాగోలేవు బాగోలేవు అన్నదంతా మనసు నిండిపోతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక సర్వెంట్లు ఉండరు కదా. ఉంటేనేం లేకపోతేనేం దాన్ని మనస్సు కిందకు పట్టించేసుకుని దాంతో గిల్టీగా ఫీల్ అయ్యి ఇంకా మనస్సు స్వేచ్ఛగా ఉండరు వాళ్ళు. ఇప్పుడు మీ ఇంటి క్లెన్లీనెస్ కని వచ్చామనుకోండి, నేనేం ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒక 5 స్టార్ హోటల్కి పిలిచి ఏదో యథాలాపంగా పిచ్చాపాటి మాట్లాడుకుంటే మీరు మళ్ళీ రెండోసారి వెళ్తారా? 5 స్టార్ హోటల్ అందంగా ఉందని. లేదు మేడం. అంటే మనం వెళ్తున్న దేనికోసం, అందంగా ఉన్న పరిసరాల కోసం వెళ్ళట్లేదు. ఉమ్. అంటే అర్థమైందా అందరికీ పాయింట్ అందరికి? సాధారణ. అవును మేడం. ఈ ఈ ఈ రోజు సబ్జెక్టు ఉన్నది ఏంటంటే అందరికీ సాధారణంగా ఇదే ఉంటుంది మేడం. ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే అది సర్దేయాలి, ఇది సర్దేయాలి, ఎందుకంటే మన ఆ ఇల్లు టైప్ లో. ఇలాగ గ్రేట్ గా ఉందని వాళ్ళు ఒక మాట అనాలి మనకి. ఓహో ఎంత క్లీన్ గా ఉంది అని వాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తే మనం ఓహోహో అని పొంగిపోతాం. నీ లోపల ఎంత ఆధ్యాత్మికత లోతుంది అన్నది అక్కర్లే. ఇల్లు అందంగా ఉందా లేదా అన్నదే ముఖ్యం మనుషులకి. వాళ్ళ హృదయాలలో దైవత్వంతో ఉందా అక్కడ, అవేమీ అక్కర్లే. హృదయ పరిశుద్ధత అక్కర్లే, బాహ్యమైన ఇంటి పరిశుద్ధత చాలు. అంతేనా నాయుడు అమ్మ గారు? అవునమ్మా, అమ్మ నాకు ఇప్పుడు ఆనందం కావాలి. కానీ ఆ ఆనందం, ఆ హ్యాపీ, ఆ జాయ్ ఏదైతే ఉందో అది బయట నుంచి ఇలాగప్పుడు చెప్పినటువంటి పొగడ్తలో ఐడెంటిటీ ఇలాగా ఆ, తెచ్చుకోవాలనే ప్రయత్నాలు కదమ్మా ఇదంతా. అక్కడే అవును. అలాగేనమ్మా. అంటే అది చూడండి, అది అంతే కదా. ఇప్పుడు మనం ఆ వాటికే వాళ్ళు నాకు కాంప్లిమెంట్ ఇచ్చేయాలి, బాగా పెట్టుకున్నాం, ఎంతో శుభ్రంగా ఉంది, ఈ కాంప్లిమెంట్స్ మనం ప్రయత్నిస్తున్నాం, వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆ హ్యాపీస్ అన్ని బూటకాలే కదమ్మా. అంతే అంటారమ్మా. అంటే తాత్కాలికమైనటువంటి మనసు చేస్తుందమ్మా ఈ క్రియలన్నీ కూడా మనసు చేస్తున్నటువంటి నాటకమే అంటే మనం అంటాను ఇచ్చే ఇదంతా వాల్యూస్ కూడా. కదా, వాల్యూస్ వాటికే ఇస్తున్నాం కదండి. ఆ, ఆ వాల్యూస్ అవును. బట్టే ఇప్పుడు ఆ వాల్యూ దానికి పెద్ద ఇవ్వలేని వాళ్ళు దానికోసం ఆలోచించరు, ఎక్కువ వాల్యూ ఇస్తే అదే చూస్తారు. ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారు కదమ్మా, పరిశుభ్రతకి ఇచ్చినంతగా భగవంతుడికి ఇవ్వట్లేదు అన్నారు కదమ్మా. ఆ, అదే భగవంతుడు. ఇప్పుడు భగవంతుడితో రిలేషన్ కూడా ఎక్కువ మైండ్ ఏదో ఆక్యుపై చేసుకుని కోరుకుని వెళ్ళటం వల్ల అక్కడ అది కూడా ఉండదు కదమ్మా, అక్కడ లోపల కూడా. అది ఎలాగా ఉంటది కనుకే దాన్ని పట్టించుకోరు. అక్కడికి వెళ్ళి ఏంటి, ఇల్లు పిచ్చాపాటి మాట్లాడి వచ్చేసిన ఇల్లు ఎంత బాగుంది, ఇల్లు ఎంత బాగుంది, ఇల్లు ఎంత బాగుంది అన్నది ఎంత, ఏమిటి మనకి ముఖ్యం అక్కడ? అవునమ్మా. అక్కడికి వెళ్ళిన ఎన్- సబ్జెక్ట్ ముఖ్యం, ఇల్లు కాదు. కానీ మనకి అదే ముఖ్యం అనుకుంటున్నాం కదా. అవునమ్మా, అవునమ్మా, ఏమంటారు? అవునమ్మా.
ఎందుకంటే ప్రిఫరెన్స్, వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది అది. అందుకనే మన మనస్సులు వీటితో నింపుకొని మనం ఎప్పుడు కూడా లోతుకి వెళ్ళం. నాయుడు గారు ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారా? ఆ, లేదమ్మా లేదమ్మా అంటే అదే పరిసర ప్రాంగణాలు అన్ని శుభ్రం చేసిన తర్వాతే ఆ లోపల రావడం అనేది మన మెంటల్ బ్లాక్ అంటే మైండ్ లో పెట్టుకున్నదే గాని అంటే ఆయన ఏం కోల్పోయాడంటే అంటే ఆయన తప్పు పట్టాలని కాదు, నేను కూడా అలాంటి స్థితిలో నేనున్నా. ఏం కోల్పోతాను అంటే ఏది పొందాలో అది పొందకుండా ఏది పొందకూడదో దాన్ని మెదడంతా నింపుకొని నేను అడ్డంకి పెట్టుకుంటున్నాను. అంటే ఏ ఫ్లో అయితే రావాల్సి ఉందో ఆయన ఏం పొందుదామని వచ్చాడో అది పొందకుండా ఈ మెంటల్ బ్లాక్ ఉండిపోద్ది కదమ్మా. ఆయనైనా నేనైనా ఎవరైనా. శుభ్రంగా శుభ్రంగా ఉండకపోనండి, ఇల్లు నేను కాదుగా. అవునమ్మా. ఆ అంటే నేను లోతు కూడా ఇంతకు లోతులకి ముందు వెళ్ళి ధ్యానం చేద్దాం అనుకొని ఆ రూమ్ అంతా చాలా నీట్ గా క్లీన్ చేసుకొని అగరబత్తి వెలిగించుకొని కర్పూరం జల్లుకొని ఏదో ఒక రకమైన స్మెల్ అది వచ్చిన తర్వాత మెడిటేషన్ కనెక్ట్ అవుతుంది అనుకున్నాను. కానీ ఏ సిచ్యువేషన్ లో ఉన్నది, ఎటువంటి వాతావరణంలో ఉన్నా, ఎలాంటి అలజడిలో ఉన్నా దాన్ని కనెక్ట్ చేసుకోగలుగుతాము అన్నది అది తర్వాత తర్వాత మీ సాంగత్యంలో అర్థమైందమ్మా. ఇవన్నీ అవసరం ఏమిటి అసలు, ఏమంటారు? అన్ని చేసినా మనసు ఇటువంటి పరిగెడుతుంది, ఏమంటారు? ఎంతో క్లీన్ చేసుకున్నా, మెడిటేషన్ కూర్చున్నా, మనసు ఎప్పుడైతే అది అస్థిరంగా ఉందో అది వెళ్తూనే ఉంటుంది ఇటు అటు. బయట ఎన్ని బాగా పరిస్థితులు ఉంచుకున్నా ఆ ధ్యానం దాంతో కుదురుతుంది ఏంటి కదా. అవునమ్మా. అలా అయితే బాగా ధనం ఉన్న వాళ్ళ ఇళ్లలో ఎంతో రూమ్ ఫ్రెషనర్స్ అన్ని వేసుకుని ఆ పని 10 మంది సర్వెంట్స్తో ఇల్లు క్లీన్ చేసుకుంటే అక్కడ దైవత్వం ఉన్నట్టే కాదు కదా. అందుకని మనకి మెంటల్ బ్లాక్స్ ని ఆయన ఏమన్నారు, ఇవన్నీ కూడా అబ్సెషన్స్ అన్నారు. అబ్సెషన్స్ అంటే ఆటంకాలు అయిపోతున్నాయి. ఇటువంటి స్వల్ప విషయాల వల్ల మనం లోపలికి వెళ్లకుండా మన అంతర్గతమైనటువంటి ఆ దైవాన్ని వదిలేసి బయటనే వెతుకుతున్నాం. ఈ పాయింట్ అర్థమైందా? మీరు ఆమోదించలేకపోతున్నారా? అవుతుందమ్మా. ఒకటి అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు మనం చూడాల్సిన విషయాన్ని చూడకుండా మనం అంటే మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన విషయం మీద కాన్సన్ట్రేషన్ చేయకోకుండా వేరే దాని మీద చేయడం వల్ల మనకు అక్కడ పొందాల్సిన ఫలితం పొందడం జరగదు. అంటే ఇంట్లోనే తీసుకోండి. అక్కడ ఆ రోజు మీరు ఏదో కారణం వల్ల శుభ్రం చేయలే, అలా అయ్యో ఇది శుభ్రం చేయలే, శుభ్రం చేయలే, ఇది అందరూ అదే చూస్తారు. ఇలాగ మెంటల్ అబ్సెషన్ అవుతుంది. అబ్సెషన్ అంటే అర్థమైందా? ఎక్కడికో వెళ్ళికడే కాదు, మీ ఇంట్లో కూడా ఈ ఫ్లవర్ వేసి డస్టింగ్ చేయలేదనో, లేకపోతే అల్లది ఇది బాగులేదనో, ఇలాగా మైండ్ లో వాటితో పెట్టేసుకుని మనం ఇంటర్నల్ కి వెళ్ళట్లేదు, అవుట్ సైడే జీవిస్తున్నాం. లంకా ఇ- ఇం- శ్రీనివాస్ గారు ఇంకో అర్థమైందా? ఇంకో ఇంకో ఆ, ఇంకో విషయం మేడం. ఇలాంటి అలవాటు మనకు ఇది చేసుకుంటే ఈ అలవాటు చాలా దెబ్బతీస్తుంది మేడం. అంటే ఎప్పుడు దాని మీదకే పోతుంటుంది. పరిసరాలు శుభ్రత లేకపోతే దాన్ని గమనించడం ఇదే జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక్క దగ్గర ఆగదు, ప్రతి చోట ఇదే చేయడం అది వల్ల ఆ మనం గ్రహించడమే కాదు, అది చాలా గొప్ప విషయం అని గర్వపడతారు. అవును మేడం. అది అది చాలా ప్రాబ్లం చేస్తుంది మేడం. అంటే ప్రతి చోట ఇదే, అంటే ఇంకా మనకు ఇంకా వేరే పనే ఉండదు, అలా ఇంకా అని ఇదే నేను పనే. ఒక పాయింట్ మీకు ఇక్కడ చెప్పినా బాగా ఉంచుకోవద్దని కాదు, ఉన్నా లేకపోయినా అది మెంటల్ ఆ, అబ్సెషన్ అవ్వకూడదు. అది అవును మేడం. అంటే ఉంచుకోవాలి, ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు
అది అది అవుట్ ఆఫ్ కంట్రోల్ పోవాలో ఉన్నప్పుడు అక్కర్లేదు మనం అది వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి అక్కడ ఉంటుంది ఏమంటారు చేసుకోలేని పరిస్థితులు వదిలేస్తాం వదిలేసినంత మాత్రంలో దాన్నే అయ్యో ఇలా బాగోలేదు బాగోలేదు అని మనసంతా దాంతో నింపేసుకోవడం కాదు ఎలా అన్ని ఉందో మంచి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం మేడం, ఒక మాటలో చెప్పాలంటే. మేడం, హలో మేడం. అంటే అలా కాదు నేను అనేది ఏంటంటే ఇలాంటి విలువలు మనం ఇస్తాం గనక మన మనస్సులకి అవి ఆటంకాలు అవుతున్నాయి అంటున్నాను అది కరెక్టే కదా, ఇలా కూడా అనుకోవచ్చా అంటున్నాను. ఉన్నదాన్ని మేడం, ఉన్నట్టు అది కూడా ఎలా ఉన్న కాదండి ఎలా ఎందుకంటే ఉన్నది పర్వాలేదు. మీరు అన్న మాటకి వెనకాల మనకు అభిప్రాయాలు ఉన్నాయి కదా ఓకే ఓకే, ఆ అభిప్రాయాలు క్లీన్ చేసుకుంటే సరిపోయింది అది ఓకే. ఇల్లు క్లీన్ గా ఉంటే గ్రేట్ కానీ మనస్సు లోపల ఉన్నటువంటి దైవత్వానికి తక్కువ ఇప్పుడు నేను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాను ఆయనకి 450 years అంటారు ఆయనకి అక్కడ ఒక మౌంటైన్ లాగా చిన్న 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 మందు సీసాలు ఉన్నాయి నేను వెంటనే అనుకున్నాను మహర్షుల విషయంలో ఇలా ఆలోచించకూడదు మామూలు మనస్సుతో అని అప్పటికి మాకు చిన్న వయసు అయితే ఏమిటి తర్వాత నాకు అర్థమైంది ఆయనకి ఇతరుల బాధలన్నీ వస్తాయి ఆయన ఆ బాధలకి ఆ మెడిసిన్స్ వాళ్ళు ఇస్తారు తీసుకుంటే వాళ్ళకి నయం అయిపోతుంది ఆ మెడిసిన్ ఇలా వాడి ఇలా పడేసేవారు ఆ పడేసేవన్నీ అక్కడ ఒక పర్వతంలా ఉన్నాయి అది నాకు చాలా రోజులకి ఇంకొక ఆయన చెప్పారు అంటే ఆయనకి శుభ్రత లేదు కనుక ఆయనకున్న దైవత్వంలో ఎన్నో వంతు మనకి లేదు శుభ్రత కాదు అక్కడ ఎందుకు పెట్టారు అలాగా మనం తెలుసుకోలేం కదా మహాత్ముల యొక్క మార్గాల్ని మనకి తెలియవు అవునండి. అలాగా ఇప్పుడు మనకున్న పరిమితమైన దాంతోటే అన్ని రకాలుగా అవి వాటి మనసుకు అబ్సెషన్స్ అయిపోతున్నాయి అబ్సెషన్స్ అంటే ఆటంకాలు మైండ్ లో అదే మనసు ఉంటుంది మనం ఇంకా లోతుకి వెళ్ళాం అసలైనటువంటి వచ్చిన వాళ్ళని ఆదరణతో చూడలేం దేర్ ఇస్ నో లవ్ లవ్లెస్ గా ఉంటాం స్వార్థపూరితమైనటువంటి దాంతో పరివేష్టితం అయిపోయాం ఇంత దూరం నుంచి వచ్చారు వాళ్ళని ఆదరించాలన్న విషయం కూడా మనకు ఉండదు మన ఇల్లు ఇలా బాగోలేదు ఇది వాళ్ళు చూస్తున్నారు అంటూ ఇది సంకుచితం అయిపోవడం ఏమంటారు ఈ మాట అందరూ ఎందుకో ఈసారి ఎవరు స్పందించట్లేదండి అందరికీ ఉంది ఈ జబ్బు మనం ప్రావెర్బ్ మార్చేసాం క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ ని గాడ్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు క్లెన్లీనెస్ అని మార్చేసాం అవును మేడం. అలా చూడడానికి అలవాటు అయిపోయింది అందుకని ఇలాగా మెంటల్ అబ్సెషన్ అయిపోకూడదు క్లీన్ గా ఉన్నా క్లీన్ గా లేకపోయినా దాంతో అది దాన్ని అంత ఎక్కువగా అసలు పట్టించుకోకుండా అంటే దానికంటే లోతులకి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం మనం ఇంకేమైనా మాట్లాడతారా ఎవరైనా అదే మేడం అంటే ఈ రోజు సబ్జెక్ట్ వల్ల ఆ, ఒక అభిప్రాయాలు అంటే చాలా మందిలో ఉన్న అభిప్రాయం ఆ, ఉన్న అభిప్రాయం అంటే ఆ, అంటే వేరే వాళ్ళ సంగతి ఏదో కానీ నాకు కూడా కొంచెం ఉండేది మేడం ఇది అంటే వాళ్ళు వస్తున్నారంటే టకటక ఏదో కొంచెం సర్దడము నైంటీ అది చేయడం నైన్ ఇది చేయడం పాయింట్ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంటారండి అవును మేడం అంటే అది అంత ఇంపార్టెంట్ కాదు అనేది అంటే ఈ రోజు ఈ క్లాస్ వల్ల మనకు కొంచెం తెలిసింది అలాగని అలాగా ఎక్కడిదక్కడ వదిలేయడం కాదు మనం చేసుకోవాల్సినంత చేసుకొని ఇంకా దాన్ని ఇంకా ఆ, అది అంటే ముఖ్యం కాదు అక్కడికక్కడ ప్రతిరోజు ఇంకా వదిలేసారే దాన్ని అనుకోండి ఏదో కారణాల వల్ల ఆ, వదిలేశారు ఓకే ఉమ్, అది అది అంత మనస్సుకి లోపలికి తీసుకోవాల్సిన విషయం కాదు అడ్డంగా అది అవును ఇక్కడ అవును చెప్పిన మేడం పాయింట్ అంటే ఇది అది మనసులోకి తీసుకుంటాం మేడం చాలా మంది ఏంటంటే వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏమనుకుంటారో ఏందో ఇది అదే అదే వీళ్ళు అనుకుంటారు కనుక వాళ్ళు అనుకుంటారని ఆలోచిస్తారు ఆ, ఇప్పుడు మనం అలా అనుకున్నదే కూడా మనం ఉన్నారు ఇతరుల నుంచి అలా కూడా
ఒకసారి అండి, అంటే అలా కూడా ఉన్నారు కదా మేడం. అలా కూడా కాదు, మనం అనుకున్నదే మనం ఇప్పుడు ఆ ఎదుటి వాళ్ళని కూడా అలాగే మనం ఏదైతే అనుకుంటామో ఎదుటి వాళ్ళు అనుకుంటారని ఆలోచిస్తామండి. ఉమ్. నాకు ఎవరి ఇల్లు ఎలా ఉన్నా నాకు పట్టదు, వాళ్ళ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది అయితే అందుకని నేను అవన్నీ పట్టించుకోను. నా ఇంట్లో వాళ్ళు అక్కడ పెట్టామంటారు ఆహా అంటారు అలా. అర్థమైందా? అంటే అంటే కొంతమంది దానికే ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు బయట కూడా కొంతమంది ప్రచారం ఏంటండి చేస్తారు నైన్టీ వాళ్ళ నైన్ ఇల్లు. పాయింట్ నైన్ పర్సెంట్ మీరు అన్నారు కదా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అని, అలా అవును మేడం. కరెక్టే అంటే అది. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ అందుకే ఇల్లు నేను మా బాగలేదు స్కూల్లో అంటే ఒకసారి గాడ్లీనెస్ ఈజ్ నెక్స్ట్ క్లెన్లీనెస్ కాదు, క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అని చెప్పాను. ఉమ్. మనం ప్రావెర్బ్ని మార్చేసి చూస్తున్నాం కదా. ఉమ్. దైవత్వం తర్వాత సంగతి, నేను వచ్చింది క్లెన్లీనెస్ కోసం అన్నట్టు అయిపోతున్నారు. అవును మేడం. ఈ ఈ ఈ రోజుతో ఒకటి క్లియర్ అయింది మేడం. అది ఇంతవరకు ఉన్న ఆ యొక్క అభిప్రాయం అనేది కొంచెం మారింది మేడం. మీకే కాదు అందరికీ. మీకే కాదండి, అందరూ అలాగే ఉంటారు. మేడం. అదే మేడం. అంటే బాహ్యమైనది అని వాటికే మనం ఇంపార్టెన్స్ ఇస్తూ అంతకంటే ముందుకు వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటాం. అవును మేడం. చెప్పాను కదా రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి కూడా ఇక్కడ ఇలా గోడ ఇలా కడితే అంటే బాబు నువ్వు అది కట్టించడానికా వచ్చావా అని అడిగట. ఇంకా రమణ గారు ఈశ్వర్ గారు ఏమైనా మాట్లాడతారా? లేదమ్మా, అర్థం అవుతుందమ్మా. అర్థం మనం చేసుకుంటున్నాను. ప్రావెర్బ్ని ఎలా మార్చేసామంటే క్లెన్లీనెస్ అన్నది అంటే శుభ్రత అన్నది దైవత్వం తర్వాత సెకండ్ ఇంపార్టెన్స్. మనం ఎలా చేసాం, దైవత్వాన్ని అణిచేసి శుభ్రతే ముఖ్యం అని పెట్టేసుకున్నాం. అలా అని శుభ్రత అక్కర్లేదు అవన్నీ వేరు, అదే ముఖ్యం మనకి, అక్కడ దైవత్వం ముఖ్యం కాదు. ఆ స్టేజ్కి దిగజారాం కాదా అవునా? అవునమ్మా, అవునమ్మా. ఎందుకంటే ఇవాళ అందరికీ వెలక్కాయ నోట్లో అది గొంతుకులో పడ్డట్టుంది. దాని ఏం లేదు, మనసు మనసు అనే అవును మలినాన్ని మేడం. విడిచిపెట్టుకుంటే భగవంతుడనే ఇంటిని చేరుకుంటామని అర్థమైందమ్మా. మనస్సే కాదండి, మనసే అడ్డు కదా, మనస్సులో ఆటంకాలతో నిండిపోయి ఉన్నప్పుడు ఇవే మెయిన్ అని. అవునవును. అలా అని చెప్పి అంటే వాటిని అడ్డదిడ్డంగాను నిరంతరంగా అలా వదిలేయండి కేర్లెస్నెస్ అవన్నీ అంటారులే, కేర్లెస్నెస్ కాదు అక్కడ. కేర్లెస్నెస్ అనే గుణం ఉంటే మళ్ళీ దైవత్వానికి వెళ్ళలేం. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ఆపేనా, క్లోజ్ చేసేద్దామా? క్లోజ్ చేస్తాం.